హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ హబ్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకే, ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే బయాలజీ అండి. బయాలజీ అంటే అందరికీ కష్టం అనే ఉద్దేశంతో ఏం చెప్తున్నానంటే మీకు క్లాసెస్ అయితే కాదండి, రోజు ఒక 20 మినిట్స్ అయితే నేనైతే మీకైతే చెప్తానండి. ఎందుకంటే ఎవ్రీ స్టూడెంట్కి ఏమో ఇంపార్టెంట్ అనిపిస్తుంది, మనకి ఏదో పాలిటీ లేదా హిస్టరీ ఇవన్నీ అనిపిస్తుంది, కానీ ఎకానమీ అనుకుంటారు. బట్ బయాలజీలోనే మనకు మార్క్స్ పోతాయి, ఎందుకంటే మనం నాన్ బయాలజీ స్టూడెంట్స్ అయి ఉంటాం కాబట్టి. సో మార్క్స్ అనేది ఎక్కువ పోయేది ఎక్కడంటే ఈ బయాలజీ అంటే ఎక్కువ సైన్స్ సబ్జెక్ట్లో మనకు మార్క్స్ అయితే పోతాయండి. సో ఆ మార్క్స్ పోకూడదనే ఉద్దేశంతో రోజు మీకు ఒక 20 బిట్స్ అయితే తయారు చేసి మీకైతే రోజు ఇట్లా అప్లోడ్ చేస్తానండి. సరే, రోజు మేడం ఏంటి పేపర్ పెన్ను పట్టుకొని చెప్తుంది కదా, సో ఈరోజు ఏంటి కొత్తగా ట్రై చేశారా అని అనుకుంటున్నారా? అవునండి, ఇది మీకోసం మాత్రమే ఈ బిట్స్ ఇలా చెప్పడం జరుగుతుంది. ఓకేనండి, మరి ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ ఎలా ఉంది కదండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏమని మేడం రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మనం ఇలానే చెప్పుకుందాము, లేదా పేపర్ మీదనే చెప్తే నాకైతే పేపర్ మీదనే చెప్తేనే బాగుంటుందండి. ఎందుకంటే నాకు ఆ పేపర్ అనేది అలవాటు అయిపోయింది. అంటే కలర్స్ యూజ్ చేయొచ్చు అంటే అంటే నేను చేత్తో చెప్పినంతగా దీంతో చెప్పినట్లు ఉండదన్నమాట. ఓకేనండి, సరే మీ ఇష్టమే నా ఇష్టం అనమాట. చెప్పండి ఎలా బాగుందో చెప్తే మనం అలా అయితే ట్రై చేస్తాం. ఓకేనండి, కానీ కొన్ని అలాగూ కొన్ని ఇలా కూడా పెట్టేస్తాం. ఓకేనండి, క్లాసెస్ ఏ మాత్రం ఆలస్యం అయితే చేయకుండా ప్రతి బిట్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో మనకు అడిగినటువంటి బిట్స్ అనమాట. మరి చూడండి, ఏ మాత్రం మీరు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీకోసం మీద తయారు చేసింది నేను. సో చూడండి, ప్రపంచంలో మొట్టమొదటి యాంటీబయాటిక్ పెన్సిలిన్. నెక్స్ట్, హిందుస్థాన్ యాంటీబయాటిక్ ప్లాంట్ ఎక్కడుందంట? పింప్రి, మహారాష్ట్ర. వైరస్కు గురైనటువంటి శరీర కణాలు ఉంటాయంట, అవి తయారు చేసే ప్రోటీన్ ఎక్కడుంటాయంట? ఇంటర్పెరాన్. ఓకేనండి, మీకు ఇన్ని విషయాలు తెలిసినాయి కదా. మరి ఇన్సులిన్ని కనుగొన్నది ఎవరు? ఆ విషయం చెప్పండి. పెన్సిలిన్ కనుగొన్నది మీకు తెలుసు, ఇన్సులిన్ కనుగొన్న అది ఎవరు, ఆ శాస్త్రవేత్త ఎవరో కనుక్కొని నా కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెడితే రిమైనింగ్ కూడా మనకి అంటే నాకు కూడా ఓహో మన స్టూడెంట్స్ బాగా చెప్తున్నారనే ఉద్దేశంతో నేను కూడా క్లాసెస్ అనేది ఇంకా మీకు చెప్పడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందండి. ఓకేనండి, పెద్దగా చిన్న పెట్టే కదండి. ఓకే సరే, అయితే చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, వన్య ప్రాంతాలలో వాటంతటా అవే పెరుగుతాయంట, ఆహారంగా ఉపయోగపడే పుట్టగొడుగుల జంట ఈ క్రింది వానలో ఏది? పుట్టగొడుగుల జంట అండి మనకు కింద ఆప్షన్ 4 ఉంది. బటన్ పుట్టగొడుగులు మరియు పెన్నిబన్ పుట్టగొడుగులు అంట, రెండు. ఓకేనా, ఆ జంట అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ క్రింది వానలో దేని నుండి పెన్సిల్ని తయారు చేస్తారు అంటే బూజు అండి. బూజు నుండి పెన్సిల్ అనేది తయారవుతుంది. నెక్స్ట్, క్యాన్సర్కు కారణం అయినటువంటి ఇది ఏంది? బ్యాక్టీరియా, వైరస్ అని అడుగుతారు. వైరస్ అండి మనకు. నెక్స్ట్, ఆల్గే అనేది శిలీంధ్రం కదా, అది ఏ రకం నుంచి వచ్చిందంట? తాలోఫైట నుంచి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్, సూక్ష్మజీవ నాశిని పెన్సిలిన్ దేని నుండి లభిస్తుంది అంటే ఫంగస్. ఓకేనండి, ఫంగస్ నుండి లభిస్తుంది. నెక్స్ట్, రొట్టెల తయారీలో ఈస్ట్ను ఉపయోగిస్తారు, ఎందుకంటే అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంట? బొగ్గు పులుసు వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఓకేనండి, బొగ్గు పులుసు వాయువును ఉత్పత్తి అయితే చేస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో యాంటీ బ్యాక్టీరియల్ ఔషధాల్లో ఏది ఉపయోగిస్తారు? సూక్ష్మజీవుల ద్వారా తయారు చేస్తారు అంటే పెన్సిలిన్ని తయారు చేస్తారు. నెక్స్ట్, లిట్మస్ కాగితం తయారు చేసేందుకు ఉపయోగించే పదార్థం దేని నుండి సంగ్రహిస్తారు అంటే లైకెన్ అండి. లైకెన్ సెకండ్ ఆప్షన్ మనకు. నెక్స్ట్ చూడండి, జీవము ఉంటుందంట, నిర్జీవము ఉంటుందంట, ఆ మధ్య సంధానించినదిగా దేనిని భావిస్తారు అంటే వైరస్ చూడు, మనకు అన్ని వైరస్ మీదనే వచ్చినాయి ఎక్కువ బిట్స్. నెక్స్ట్, పాయిచరేషన్ ఉంటుంది కదా, ఆ ప్రక్రియలో ద్రవమును లేదా పాలను ఎంతకాలము వేడి చేయాలి అంటే అడుగుతారు. ఇంపార్టెంట్ అండి మనకు, ఎన్ని నిమిషాలు ఎన్ని డిగ్రీలు అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకు 30 మినిట్స్ అనేది, ఆ 30 మినిట్స్లోనే వెంటనే మనకు 62 డిగ్రీస్లలో ఏమవుతుందంట? దాన్ని వేడి చేస్తారంట, దాన్ని మనం పాయిచరైజేషన్ అంటారు. నెక్స్ట్, పెన్సిలిన్ని కనుగొనేది ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఇప్పుడే చెప్పాను కాబట్టి. యాంటీబయాటిక్ పెన్సిలిన్ని ఉత్పత్తి చేయనిది ఏదంట మనకి? ఫంగస్ అండి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఆహారం విషాహారంగా మారుతుందంట, ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏదన్నా
మనం ఫ్రూట్స్ తెచ్చుకొని తింటామండి. ఎనీ ఫ్రూట్స్ తెచ్చుకున్న తర్వాత కట్ చేస్తాం, సగం తినేస్తాం, సగం తినలేము. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. పెట్టేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ తినచ్చులే మనం, చల్లగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ దానిపైన ఏమవుతుందంటే చిన్న చిన్న బ్యాక్టీరియా మనకు కనిపించవన్నమాట. ఆ బ్యాక్టీరియా చేరి తినడం వల్ల విషంగా మారిపోతుంది ఆహారం. వేడి వస్తువులే తినాలని ఎందుకంటారంటే, వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా బ్యాక్టీరియా ఉంటే నశించిపోతుందనే ఉద్దేశంతో మనం వేడి వస్తువుల్ని తినమంటారు. ఓకేనండి. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇట్లా కట్ చేసిన తర్వాత వెంటనే తినేయండి, లేదంటే కట్ చేయడం మానేయండి. అందరూ కలిసి తినండి. ఓకేనండి. వేస్ట్ అవ్వదు, తొందరగా అయిపోతుంది కదా. ఓకేనండి. ఇలా అయితే చేయొద్దు. బ్యాక్టీరియా చేయడం వల్ల మనకు అనేక రోగాలు అయితే వస్తాయి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆహారం విషాహారంగా మారడం కారణం ఏంది, బ్యాక్టీరియా. నెక్స్ట్, డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఎందులో అయినా ఏ ప్రాణి రూపంలో ఒకే న్యూక్లిక్ ఆమ్లం ఉంటుందంట. దేంట్లో అంట ఉండేది, వైరస్సే. చూడండి ఎన్ని బిట్లు వచ్చినాయి వైరస్ మీద మనకి. నెక్స్ట్ క్వశ్చన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వ్యాధుల నివారణకు ఈ క్రింది వానిలో దేనిని కనుగొన్నాడంట. పెన్సిలినే కదా. నెక్స్ట్, అధికంగా ఉపయోగించు యాంటీబయాటిక్ పెన్సిలిన్ తయారు చేయనది ఏది అంట మనకి, ఫంగస్ అండి. ఫంగస్, అది ఒక ఫంగస్ అనమాట. నెక్స్ట్, సేంద్రియ పదార్థ విచ్ఛేదకము చేయనది ఏది అంటే బ్యాక్టీరియా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి 21వ, దేనిని మనము సముద్రపు ఆకుకూరగా వ్యవహరించుదరు అంటే సముద్రపు ఆకుకూరలాగా వ్యవహరిస్తారంట. అదే ఆల్గే. అదొక శిలీంధ్రం. నెక్స్ట్, శాస్త్రీయ పద్ధతిలో పాలలోని బ్యాక్టీరియాలను నశింపజేసే పద్ధతి ఏదంట, పాయిచరేషన్. నెక్స్ట్ చూడండి, వైరస్ అంటే ఏంది అంటే మనకి తెలిసిన ఏంది మనకి, అది ఒక న్యూక్లియో ప్రోటీనే కదండి. న్యూక్లియో ప్రోటీన్ గుర్తుపెట్టుకుని, అంత చిన్న సూక్ష్మజీవులు కనపరావు. అది అందుకే చిన్న సూక్ష్మజీవులు వైరస్ కాబట్టి మనకు కనిపించవు. అవి తుంపరగా వేరే వాళ్ళ మీద పడడం వల్ల వైరస్ అనేది తొందరగా అటాక్ట్ అవుతుంది. ఒకరి ద్వారా ఒకరికి తొందరగా వ్యాపించే రోగం ఏదన్నా ఉందంటే వైరస్ అని గుర్తుపెట్టుకోండి. అంతేనండి. మనకి బయాలజీలో ఈ బిట్సేనా అని అనుకుంటారు. ఇవి ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా మనకు మంచి బిట్స్ నేను నెక్స్ట్ క్లాస్లో అట్లీస్ట్ 100 బిట్స్ అయితే తీసుకొని అయితే వస్తానండి. మరి ఏంటండి, రోజు క్లాస్ అయితే వినండి, మిస్ అవ్వద్దు. మరి ఈ చెప్పే పద్ధతి మీకు నచ్చితే ఏం చేస్తారండి, ఒక చిన్న లైక్ అయితే చేసి షేర్ అయితే చేయండి. షేర్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి అయితే చెప్పండి, ఇలా ఉన్నాయి క్లాసెస్ అనే విషయం అని చెప్పండి. ఓకేనండి. సరే, ఓకేనండి. నచ్చింది కదా, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.